అడుక్కోవడం ఆపేయండి. ఆగండి. ఈ మాట వినగానే కామెంట్ సెక్షన్‌లో నన్ను ఏసుకోకండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూసాక నేను మాట్లాడింది నిజంగా తప్పనిపిస్తే ఏమైనా కామెంట్ చేయండి. వీడియో కంటిన్యూ చేసే ముందు ఓ డిస్క్లైమర్ అనుకోండి. నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ప్రెజెంట్ మనం ఉంటున్న సొసైటీలో మన జనరేషన్‌లో వస్తున్న మార్పు నెక్స్ట్ ఒక పెద్ద ప్రాబ్లమ్‌లా లేదా అలవాట్లా అవ్వవచ్చు. దీని గురించి ఎవరో ఒకరు మాట్లాడాలిగా అనిపించి నేను మాట్లాడుతున్నా. సో మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఎక్స్ అనే పర్సన్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఫోన్ పే ఓపెన్ చేసి అకౌంట్లో మనీ చూసుకుంటాడు. తీరా చూస్తే అకౌంట్లో జీరో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకొని ఆలోచిస్తుండగా ఆ అబ్బాయి ఇన్స్టాలో చూసిన ఓ రీల్ గుర్తొస్తుంది. అందులో ఏముంటుందంటే ఒక అబ్బాయి తన కాంటాక్ట్స్ లో ఉన్న అందరికి కాల్ చేసి బిలో 50 రూపీస్ లైక్ 20-30 అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో హండ్రెడ్స్ కానీ థౌసండ్స్ కానీ ఊరికి ఎవరు ఇవ్వట్లేరు కాబట్టి. సో ఈ రీల్ గుర్తొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా మనోడు కూడా ఫాలో అవుతాడు. అండ్ లక్కీలీ 2 రోజులు బిర్యానీకి సరిపడే డబ్బులు వస్తాయి. ఇదేదో బాగుందని నెక్స్ట్ అలానే కంటిన్యూ చేస్తాడు. అందరికి టైం దగ్గర పడ్డట్టుగానే మనోడికి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. మనోడు అందరికి ఫోన్ చేసి పదే ఇంత తక్కువ అమౌంట్ అడిగేసరికి కొంతమందికి చిరాకు వచ్చి కాల్ లిఫ్ట్ చేయడం ఆపేశారు. అండ్ మరి కొంతమంది మనీ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ అడగడం స్టార్ట్ చేశారు. రిటర్న్ అడిగిన వారికి మనీ ఇవ్వడానికి మనోడు అప్పులు చేయడం, అది కూడా ఒకరికి అప్పు తీర్చడానికి మరొకరితో అప్పు చేయడం, ఇది ఒక లూప్ లో కంటిన్యూ అవుతుంది. ఇలానే ఆ ట్రాప్ లో పడి అందరి దగ్గర ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ ద వరల్డ్ నమ్మకం దాన్ని కోల్పోతాడు. ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లా స్టార్ట్ చేస్తే ఇంత జరుగుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకవేళ నిజమైన అవసరం లైక్ ఫ్యామిలీలో ఎవరికైనా బాగోలేకపోతే ఈ చిన్న మిస్టేక్స్ వల్ల ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అండ్ ఇది కూడా జూదంలానే, ఒకసారి అడుక్కోవడం స్టార్ట్ చేశాక ఆపలేరు. ఎందుకంటే ఇక్కడ వచ్చినంత ఈజీగా మరెక్కడ మనీ రాదు. మనీ కోసం కష్టపడాలి. అది ఎలాగో మన జనరేషన్ కి పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చాలా బిజీ కదా, లేదా వేరే వాళ్ళని ఫూల్స్ చేసే పనిలో. ఇక్కడ నేను మనీ తీసుకోవడానికి ఆపోజిట్ కాదు, అవసరానికి తీసుకోవడానికి, అవకాశంగా తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మన పేరెంట్స్ ని చూస్తే తెలుస్తుంది. రోజుకి 500 సంపాదించడానికి నానా కష్టాలు పడతారు. కానీ మనోడికి ఇంత ఈజీగా మనీ వస్తుంటే ఏదో మిస్టేక్ చేస్తున్నట్టు అనిపించాలి కదా. మనకు డబ్బులు ఇచ్చేవాడి దగ్గర కూడా ఎలా వస్తాయి? అయితే వాడు కష్టపడాలి లేదా వాళ్ళ పేరెంట్స్ కష్టమై ఉండాలి. వేరే ఒకరి శ్రమను మీరు జల్సాలకి వాడుతున్నట్లు అనిపించదా? నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఇది తప్పులా అనిపించదు, కానీ ఓ స్లో పాయిజన్ లో బ్రెయిన్ లోకి ఎక్కి నిన్ను చేతగాని వాడిని చేస్తుంది. మనీ ఆన్ చేసే మెథడ్ ఇదే అని నీ బ్రెయిన్ ని నమ్మిస్తుంది. పాపం నీ బ్రెయిన్ కి తెలియదు కదా మంచి ఏదో చెడేదో. నువ్వు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది. సరే ఇదంతా వదిలేసి కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్దాం. ఇంటికి ఒక మగవాడు ఉండాలి అంటారు. ఎందుకంటే పూర్వం నుండి మగవారు వేటకు వెళ్ళి ఫుడ్ తెస్తే దాన్ని వండి ఫ్యామిలీ మొత్తం సర్వైవ్ అయ్యేది. నువ్వు ఇప్పటి సినారియోకి కనెక్ట్ చేసి చూసుకుంటే మనకు ఫుడ్ కావాలంటే డబ్బులు కావాలి, అది కావాలంటే కష్టపడాలి. ఒక బాయ్ కి ఉండాల్సిన మొదటి లక్ష్యం ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్ కోసం కష్టపడాలి, సంపాదించాలి, వాళ్ళ హ్యాపీనెస్ లో తన హ్యాపీనెస్ చూసుకోవాలి. బట్ ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల లైఫ్ ని చేజారిపోతుంది. రివర్స్ లో వాళ్ళు నిన్ను చూసుకోవాల్సి వస్తుంది. పేరెంట్స్ తన కొడుకు ఎప్పుడైనా బాధ్యత తీసుకున్న లీడర్ అవ్వాలనుకుంటారు, కానీ భారం అవ్వాలని ఎవరు అనుకోరు కదా. చివరికి నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు నీ చేయి పైన ఉండాలి. అవసరాల కొద్దీ కొన్నిసార్లు కిందకు వచ్చినా నిరాశ చెందకుండా మళ్ళీ పైకి తెచ్చుకోవాలి. మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మార్చగలిగేది మనం మాత్రమే అని బలంగా నమ్మాలి. ప్రజెంట్ ఉన్న రిసోర్స్ తో మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించుకోవచ్చు. 3 to 6 months మనీ కాదనుకుంటే అట్లీస్ట్ 2 skills నీ చేతిలో ఉంటాయి. దాంతో కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. నువ్వే ఇంకొకరికి హెల్ప్ చేయగలుగుతావు. డబ్బులను కేవలం నంబర్స్గా చూడడం మొదలు పెడతావు. అప్పుడు నిజమైన డబ్బు విలువ తెలుస్తుంది. ఈ వీడియోకి ఇంతే. అండ్ ఫర్దర్గా స్కిల్ డెవలప్మెంట్ గురించి గైడెన్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఎంత ట్రై చేసినా జాబ్స్ దొరకట్లేదు అనుకునే వాళ్ళకు ప్రాపర్ అప్రోచ్ అనేది చెప్తాను. మీకు కావాలంటే చెప్పండి. అండ్ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసి ఉంటే, నా పేరు కార్తిక్. ఈ వీడియో వల్ల మీకు ఏదైనా వాల్యూ యాడ్ అయ్యి ఉంటే లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆగండి, చివరిగా ఒక మాట. నేను మాట్లాడిన దానికి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రమ్ మై సైడ్.